జగన్ కేసుల్లో విచారణ వేగవంతం. దాదాపు 30 డిశ్చార్జ్ పిటిషన్లను పరిష్కారం కాలేదు. ఈ కేసుల్లో 2023 నవంబర్ 24 తర్వాత తీర్పులు లేవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి. రిజిస్ట్రీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం. అక్కడ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నప్పుడు ఆ యొక్క కేసులను ముందుకు పోకుండా ఆయన వ్యవస్థలను ఉపయోగించి తన మీద ఉన్న ఛార్జ్ షీట్లను, తన మీద ఉన్న కేసుల ఫైళ్లను ముందుకు పోకుండా ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఆ ప్రక్రియ వేగవంతం అయిపోయినట్టు తెలుస్తుంది. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్ష నేతను అధికారంలోకి వస్తే అధికారంలోని ప్రతిపక్ష నేతలను గౌరవించి అధికార పార్టీని సక్రమంగా నడిచి ప్రజలకు సేవ చేయాలి తప్ప కుట్రలు కుతంత్రాలకు నియంతృత్వ పోకడలకు పోతే మాత్రం ప్రజలు ఘోరమైన తీర్పు ఇస్తారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది నిరూపించారు.